హెచ్సియు ఫారెస్ట్ లో వన్య ప్రాణులు రోధిస్తుంటే సర్కార్కు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ రాష్ట్ర జీడీపీ పెంచితే రేవంత్ గూండాయిజాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో జర్పుల రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిర్మించిన ఇంటిని ప్రారంభించారు మాజీ మంత్రి. ఆ తర్వాత బోయిన్గుట్ట తండాలో గాంధీ, అంబేద్కర్, సేవాలాల్ విగ్రహాలను ఆవిష్కరించారు హరీష్ రావు. 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, లేక ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పరిపాలన అయిపోయింది. ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం, అంతా ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ 3 మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు, మన నిజ జీవితంలో వారిచ్చిన స్ఫూర్తిని, వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి, వారి బాటలో నడవాలి.